మూవీ ఆఫర్ అనేది ఎట్లా వచ్చింది? ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని చూసి తయారు చేసుకున్న కథ. రాజ్ తరుణ్ గారే మీ మనసులో మెదిలారా లేకపోతే అంతకు ముందు ఎవరైనా అనుకున్నారా? అంటే రిలీజ్ టైంలో ఆయన అందుబాటులో లేకపోవడం, ఆయన కొంచెం ఇష్యూ అవటం వల్ల మాకు అంటే కొంచెం యాటిట్యూడ్ గా ఉంటారు రాజ్ తరుణ్ గారు అని విన్నాను, నిజమేనా? ఎట్లా ఉండేవారు సెట్స్ లో? అప్పుడు మా ఫిల్మ్ రిలీజ్ అనౌన్స్ చేసాము, ఆయన అందుబాటులో లేకపోవడం, దానివల్ల కొంచెం రిలీజ్ కొంచెం ఇబ్బంది పడ్డాం మాట వాస్తవము. ఇప్పుడు బన్నీతో చేస్తే ఎన్టీఆర్తో చేస్తే రామ్ చరణ్ గారు, ఇట్లా అంటే ఒకే హీరోయిన్ అందరు హీరోలతో చేస్తూ ఉంటారు. అది మహేష్ బాబు, రష్మిక మందన్న, అనిల్ రావిపూడి అనేది కాంబినేషన్. అంటే ఒకప్పుడు ప్రొడ్యూసర్ అంటే పాత ఎన్టీఆర్ గారు, నిర్మాత వస్తున్నారంటే కింద కూర్చున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోకి విలువ ఎక్కువ పెరిగిపోవటం వల్ల నిర్మాతకు అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు చాలా తక్కువ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ రామ్ భీమ్ గారు ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. రామ్ భీమ్ గారి లైఫ్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే పురుషోత్తం అని చెప్పాలి. అసలు ఆ మూవీ ఆఫర్ అనేది ఎట్లా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకంటే మీరు వచ్చింది లండన్ టు హైదరాబాద్, టాలీవుడ్, అందులో ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఫేస్ చేశారు? నేను దీనికి ముందు ఒక 2 ఫిల్మ్ చేశానండి. ఇది నా ఆకతాయి ఒకటి చేశారు, అమృతం చేశాను, చేశారు. పురుషోత్తముడు నా 3వ చిత్రం, 3rd ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే. సో ఈ సినిమా ఛాన్స్లో వచ్చింది అంటే ఇదే, ఈ 2 సినిమాల తర్వాత నేను థర్డ్ ఫిల్మ్ కోసం ట్రయల్స్లో ఉన్నప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ కలవడం జరిగింది. వాళ్ళకి ఒక 4 స్టోరీస్ చెప్పాను నేను. దే లివ్ ఇన్ బాంబే అండి. ఓకే. సో ఐ వెంట్ టు ముంబై అండ్ ఐ నరేటెడ్ ద whole subjects actually which I have. So వాళ్ళు ఏంటంటే they are more into religious and very cultural actually. Okay. సో ఏదన్నా చాలా నీట్ ఫిల్మ్ కావాలండి మాకు. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము ఫిల్మ్ అంటే వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు మేక్ మోర్ ఫిల్మ్స్, ఇండస్ట్రీలో ఉండాలి, చాలా ఎక్కువ సినిమాలు చేయాలనే తాపత్రయం చాలా బాగుండేది. సో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ఇది, మాకు కొంచెం ప్రెస్టీజియస్గా ఉండాలి. సో మా కమ్యూనిటీలో ఎవరికైనా, వాళ్ళు మార్వడీస్ యాక్చువల్లీ. ఓకే. సో మా కమ్యూనిటీలో ఎవరు చూసినా కూడా ఒక మంచి సినిమా తీసాడు అనాలి, కానీ డబ్బుల కోసం తీసినట్టు ఉండకూడదు. సో ఇన్ఫాక్ట్ నేను చెప్పాను, మరి సినిమా అనేది కమర్షియల్ అయిపోయిందండి. సో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక ఫిల్మ్ చేయటం అనేది ఈ రోజుల్లో చాలా ధైర్యంగా, అది చాలా డేర్ స్టెప్ అని చెప్పాలి. అంటే వాళ్ళు ఏమన్నా మాకు డోంట్ వరీ అబౌట్ ద బడ్జెట్స్ అండ్ ఇన్కమ్స్ అండి, ఒక మంచి సినిమా తీద్దాం ఫస్ట్ పాయింట్. సో కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయనప్పుడు వాళ్ళకి నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఒక మంచి కొడుకు, ఒక అన్ని గుణాలు ఉన్న కొడుకు, చదువుకొని విదేశాల్లో చదువుకొని ఇంకా తల్లి దగ్గర ఇంకా ఫైనల్గా తల్లిదండ్రులతో ఉందామని వచ్చిన వాడికి సడన్గా ఒక ఉపద్రవం వస్తే, ఒక సమస్య లాంటిది వస్తే దాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు, ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు చివరికి అనేది, ఒక రాముడి పాత్ర ఎలా అయితే మనం రామాయణంలో ఉంటుందో రియల్ లైఫ్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని చూసి తయారు చేసుకున్న కదండి. సో వాళ్ళకి విపరీతంగా నచ్చింది కదా. సో మేము షూటింగ్ ప్రాసెస్ లో కూడా ఎక్కడ కమర్షియల్ గా ఇచ్చేద్దాము, ఐటమ్ సాంగ్స్ పెడదాము, అలా ఏం లేకుండా చాలా ఆర్గానిక్ గా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ దీంట్లో ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్పోజింగ్లు, లేకపోతే కనుక ఐటమ్ సాంగ్స్, అంటే ఇవి తప్పు అని నా ఉద్దేశం కాదు. ఇవన్నీ పెడితే ఏమైందంటే ఇప్పుడు దీన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంటారు యాక్చువల్లీ. ఇంకొంచెం ఒక కమర్షియల్ వేలో ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది. సో ఇవేం లేకపోయినా కూడా ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా మంచి సినిమా తీసాను. ఈ రోజున ఎన్ని కోట్ల మంది చూసి, ఇప్పుడు మేము దాన్ని యూట్యూబ్లో హిందీ వెర్షన్ పెడితే 4 weeksలో 4.2 crores అండి, 4 కోట్ల మంది చూసి దాని కింద వస్తున్న 12-13 వేల కామెంట్లు, లైక్స్. సో దే ఆర్ సో హ్యాపీ. అండ్ ఫైనల్ ఒక మంచి సినిమా తీస్తే దానికి ఉండే ప్రేక్షకులు ఉంటారు, దానికి ఉండే అప్రిషియేషన్ దానికి వస్తుంది అని చాలా బాగా అనిపించిందండి. సో అది పురుషోత్తముడి ప్రయాణం. అంటే పురుషోత్తముడు అనుకున్నప్పుడు రాజ్ తరుణ్ గారే మీ మనసులో మెదిలారా లేకపోతే అంతకు ముందు ఎవరైనా అనుకున్నారా? లేదండి, అంతకుముందు అంటే 2-3 హీరోలకి ట్రై చేసామండి. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే కొత్త వాళ్ళతో వెళ్దాము, మేము కూడా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం మాకు కూడా అలవాటు అవుతున్నాను. అప్పుడు నేను చెప్పాను, ఒక మంచి బడ్జెట్ పెడదామని మీరు రెడీ అయినప్పుడు కొత్త వాళ్ళతో వెళ్తే ఇప్పుడు థియేటర్స్కి జనాలు రావడం తగ్గిపోయిందండి. ఇట్స్ నాట్ సో ఈజీ లైక్ బిఫోర్, ఇదివరకు ఉన్న రోజులు కాదు. సో ఏదైనా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ లేకపోతే థియేటర్స్కి రావట్లేదు.
తెలిసిన ఫేస్ అయితేనే బాగుంటుందని అని చెప్పి నేను కన్విన్స్ చేయటం, 2-3 హీరోలతో మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది డేట్స్ అందుబాటులో లేవు, ఓకే. కొంతమందికి అంటే ఇంత క్లీన్ పిక్చర్ని చేస్తే వాళ్ళ ఇమేజ్కి ఎలా ఉంటుందో ఆలోచించారు. ఫైనలీ రాజ్ తరుణ్ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్కి బాగా ఇష్టపడ్డారు. అతనికి మంచి క్లీన్ ఇమేజ్, మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు ఇంతకు ముందల, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, ఫన్, టైమింగ్ మంచి టైమింగ్ ఉన్న యాక్టర్, యంగ్స్టర్ కాబట్టి ఆయన కూడా బాగా ఫస్ట్ అటెంప్ట్ లోనే కథ నచ్చడం. సో అలాగా రాజ్ తరుణ్ బోర్డు మీదకి రావడం జరిగింది. ఫిల్మ్ అంతా కూడా ఆయన చాలా బాగా సపోర్ట్ చేయటం, అద్భుతంగా సినిమా రావడం జరిగింది. అంటే కొంచెం యాటిట్యూడ్ గా ఉంటారు రాజధాని గారు అని విన్నాను, నిజమేనా? ఎట్లా ఉండేవారు సెట్స్ లో? అసలు 0% యాటిట్యూడ్. అవునా? యాటిట్యూడ్ ఎప్పుడు లేదు. అంటే ఒకటండి, సినిమా ఒకసారి ఫిల్మ్ అనేది మనం వేరే ఊరెళ్ళి అందరం కష్టపడి పని చేస్తున్నప్పుడు యాటిట్యూడ్ చూపించే అంత టైం కూడా ఎవరికి ఉండదు, అంత అవకాశం కూడా ఉండదు. ఫస్ట్ పాయింట్, ఎవరి పనులు ఇంకా అంతే. జస్ట్ లైక్ రాకెట్ లాంచ్ జరిగిన తర్వాత లోపల పోతానే ఉంటది, లోపల పైన పైలట్ నేను యాటిట్యూడ్ చూపిస్తాను, కింద ఉన్నాడు అంటే. సో ఇట్స్ లైక్ టీమ్ వర్క్ అండి, టీమ్ వర్క్ మెయిన్ కదా. చాలా అంటే రిలీజ్ టైంలో ఆయన అందుబాటులో లేకపోవడం, ఆయన కొంచెం ఇష్యూ అవటం వల్ల మాకు రిలీజ్ కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఏ ఇష్యూ అంటున్నారు? ఈ లావణ్య అప్పటి నుంచి ఉంది కదా. అప్పుడు మా ఫిల్మ్ రిలీజ్ అనౌన్స్ చేసాము, ఆయన అందుబాటులో లేకపోవడం, దానివల్ల కొంచెం రిలీజ్ కొంచెం ఇబ్బంది పడ్డాం అన్నమాట వాస్తవంలో. అయితే పర్సనల్గా అయితే మాత్రం ఆయన హీ వాజ్ సో సపోర్టివ్ అండ్ సో గుడ్ అండి. హీరోయిన్ సెలక్షన్ ఎట్లా జరిగింది? ఆమె కొత్త ఫేజ్ లో ఉంది కదా. అయితే హీరోయిన్ మేము అంటే ప్రొడ్యూసర్స్కి తెలిసిన చుట్టాలమ్మాయి, రెండు అమ్మాయి మేము ఒకసారి వేరే ఒక ఫిల్మ్ ఒకటి చేద్దాం అనుకున్నాం. నేను అంతకుముందు వేరే ఒక ఫిల్మ్ చేయడానికి ఈ పురుషోత్తరుడికి ముందర అక్కడ పరిచయం అయిన అమ్మాయి. సో ఆడిషన్స్ పెట్టి తన షీ సో ఎంతూసియాస్టిక్ అండి, చాలా ఎంతూసియాస్టిక్, చాలా పేషెన్స్ ఉన్న. లంగావాణిలో కూడా సూపర్ గా ఉంది, చాలా బాగా సూట్ అయిపోయింది. పల్లెటూరు వాతావరణానికి బాగా సూట్ అయింది, చాలా బాగా. తను అప్పుడు ప్రొడ్యూసర్స్ కి ఈ అమ్మాయితో బాగుంటుందని చెప్పడం, తనకు కూడా ప్రొడ్యూసర్స్ కూడా అమ్మాయి కూడా తెలియటం వల్ల సో తన ఎంట్రీ చాలా ఈజీగా అయిపోయింది. కాస్టింగ్ చూసుకుంటే సార్, అంత పెద్ద పెద్ద స్టార్స్, మురళీశరణ్ గారు, రమ్యకృష్ణ గారు లుక్ అయితే సూపర్ గా ఉన్నారు అసలు ఈ సినిమాలో. ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ అంతా పెట్టారు. ఎట్లా మీరు అంటే అమ్మో వీళ్ళతో చేస్తున్నామే అన్న కొంచెం ఉంటది, ఫీల్ ఉంటది కదా. ఎట్లా ఫీల్ అయ్యారు? సెట్స్ లో ఎలా జరిగింది షూటింగ్ అనేది? అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక నార్మల్గా సినిమా అంటే ఒక అంటే ఇట్స్ సెన్సేషన్ ఆర్ ఏదైనా కొత్తదనం లేకపోతే థియేటర్స్కి రావట్లేదు అనేసి అది ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. సో మా సినిమాలో కొత్తదనం ఏంటంటే ఒక మంచి కథ ఉంది అంతే. దీనికి తోడు ఆడియన్స్ని మేము ఎలా ఒప్పించగలుగుతాం అనిపించి ఆలోచించినప్పుడు మంచి ఆర్టిస్టులు ఉంటే బాగుంటుంది అనిపించిందండి. ఎందుకంటే చిన్న హీరో రాజ్ తరుణ్, వితౌట్ ఎనీ డౌట్. కొత్త డైరెక్టర్, నేను 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్, నా పెద్దగా ఫేమస్ అయిన డైరెక్టర్ కాదు. కొత్త ప్రొడ్యూసర్స్, సో వీళ్ళందరినీ కొత్త వాళ్ళని పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనిపించి ఆర్టిస్టులు మంచిగా వెళదామని డిసైడ్ అయ్యామండి. ఓకే, తెలిసిన ఫేసెస్ అయితే మంచిగా వెళ్తుందని. కరెక్ట్. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి కొంచెం త్వరగా ఓన్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది. అయితే మీరు చెప్తున్నట్టుగా పెద్ద ఆర్టిస్టులు అన్నప్పుడు ఈ షూటింగ్ టైంలో చాలా, షూటింగ్ అప్పుడు కానివ్వండి, ముందు కానివ్వండి, చాలా హోంవర్క్ చేయాల్సిన పొజిషన్ ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి ఉంటారు. ఒక చిన్న డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు మనం ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకసారి మీకు నచ్చకపోయింది అనుకోండి, టేక్ మళ్ళీ తీసుకోవడానికి ఇట్లాంటి ఇబ్బంది అవుతుంది కదా. అవునండి. మళ్ళీ మనం చెప్పగలిగితే అమ్మ ఆయన ఏమనుకుంటారు, ఎగ్జాక్ట్లీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, ఇట్లాంటివి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే వీళ్ళతో వర్కింగ్ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ వీళ్ళతో పనిచేద్దాం, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మాజీ గారు, యూ నేమ్ ఇట్ అండి. పెద్ద పెద్ద వారు, కవిత గారు, పాత కవిత గారి దగ్గర నుంచి ఇంకా ఈ కమెడియన్స్ చాలా మంది, ప్రవీణ్, రచ్చారవి, ఇంక వీళ్ళందరూ ఉన్నారు. సో పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతో షూట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఆ చిన్న ఒక బెరుకు ఉంటుంది. వాళ్ళతో ఏంటంటే నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అయితే మాకేంటంటే చిన్న సినిమా ఏంటి, ఎప్పుడైనా సరే అండి ఒక బడ్జెట్లో చేసుకోవాలి, ఇన్ని రోజుల్లోనే చేయాలంటుంది. ఈ పెద్దవాళ్ళతో చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ డేట్లు తీసుకొని ఇంకో రోజు చేయడానికి చాలా 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 ఇబ్బంది అయిపోతుంది, బాగా ఖర్చుతో కూడుకున్న పని. సో నాకు మొదటి సవాల్ ఏంటంటే ఇంతమందిని ఒకే ఫ్రేమ్లో ఒకే సీన్ చేయటం అనేది చాలా పెద్ద సవాల్. అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా పెద్ద ఆర్టిస్టులు పనిచేయటం ఎంత కష్టం అనుకుంటారో,
నిజానికి చెప్పాలంటే అంత సులువు. అంత ఈజీ. అయితే వీళ్ళందరితో చేస్తున్నప్పుడు ఏంటంటే ఎందుకు ఈజీ అంటున్నానంటే దే నో ద క్రాఫ్ట్. వాళ్ళు ఎక్కడ నిలబడాలి, ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు వాళ్ళు ఫ్రీ, చాలా ఈజీగా పట్టేస్తారు. రెండో టేక్ అనేది సాధారణంగా జరగదు. ఏదైనా టెక్నికల్ గ్లిచ్ రావాలడం కానీ, లేకపోతే ఇంకేదైనా మనం అనుకున్నది ఏదైనా చాలా డిఫరెంట్ సీన్, చాలా డెప్త్ ఉన్న సీన్ ఇంకేదైనా కొంచెం ఎక్స్ట్రాగా కోరుకుంటే తప్ప మోస్ట్లీ వాళ్ళు సింగిల్ టేక్. బ్రహ్మానందం గారు కానివ్వండి, వీళ్ళందరికీ చెప్పక. అయితే ఏంటంటే వాళ్ళకి కథ మీద కథ నచ్చాలి, డైలాగులు, పాత్రలు, వాటి మీద ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ రోల్ ఏంటనేది వాళ్ళకి ఎప్పుడైనా సరే. అంటే వాళ్ళు ఏం చూస్తారంటే డైరెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే, డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే, ఈ ఆర్టిస్టులు అనేవాళ్ళు మనకి సెట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఎవరు, రామకృష్ణ గారు, ఇది ఏముండదండి. ఆ పాత్ర రఘురాము, వసుంధర, ఈ పాత్రలో కనబడతా ఉంటే దాంట్లో పడి ఆ ఫ్లోలో పడి వెళ్ళిపోతానే ఉంటాం. సో నాకు లక్కీగా నా ఫస్ట్ ఫిల్మ్ కి నేను ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను పనిచేశానండి. నెక్స్ట్ సినిమాలో కూడా పురుషోత్తముడు సినిమాలో సుమన్ గారు, రాశి గారు, మళ్ళీ మనకి బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో పనిచేయటం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఒక టెంపో, ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, అంటే ఒక ఫ్లో ఉంటుంది. సీనియర్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్లో, వాళ్ళ సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. సో లక్కీగా నాకు ఆ రెండింటికి మధ్యలో ఆ పోలిక, ఇది తెలియటం వల్ల నేను వాళ్ళని కరెక్ట్గా ఎలా మనం మౌల్డ్ చేసుకొని ఎలా అనుకున్న టైంలో తీసుకెళ్తాం అనేది నాకు అది అలవాటు అవడం వల్ల ఏ రోజు ఇబ్బంది కలగలేదండి. ఏ రోజు ఒక్క సీన్ మిగలడం కానీ, ఎక్స్ట్రా షూట్స్ చేయటం కానీ, ఆర్టిస్టులు సెట్లు ఇబ్బంది పట్టడం కానీ, నేను ఇబ్బంది పట్టడం కానీ ఎప్పుడు జరగలేదండి. సో బ్రహ్మాండంగా జరిగింది. అందరు చాలా అప్రిషియేట్ చేశారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి కథలో ఉన్న డెప్త్ బాగా తెలిసింది. మురళీ శర్మ గారు లాంటి ఆయన అయితే ఆ డైలాగ్ని పెద్ద డైరెక్టర్ ఒక ఆయనకు పంపించి, చూడండి ఎంత బాగుందో డైలాగ్ అంటాం, ఆయన చాలా బాగా రాశాడు అంటాం, ఆయన నాకు తిరిగి వచ్చి చెప్పడం బాగా అప్రిషియేట్ చేస్తారండి. వెన్ దెర్ ఇస్ అ టాలెంట్, సో నోబడి ఇగ్నోర్స్ అండి. మన దగ్గర టాలెంట్ ఉంది అంటే కనుక ఎవరు ఇగ్నోర్ చేయరు. సో ఆ విషయంలో మాత్రం నిజంగా అదృష్టవంతుడు నేను చెప్పాలి. టాలీవుడ్ లో ఒకలాంటిది నడుస్తూ ఉంటుంది సార్. ఒక సినిమాలో కనిపించిన హీరోయిన్, ఇప్పుడు రష్మిక కానివ్వండి, పూజా హెగ్డే కానివ్వండి, అట్లా వాళ్ళు రొటేషన్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు బన్నీతో చేస్తే ఎన్టీఆర్ తో చేస్తే రామ్ చరణ్ గారు, అవునండి, ఇట్లా అంటే ఒకే హీరోయిన్ అందరు హీరోలతో చేస్తూ ఉంటారు. అది ఏంటి అసలు? అది దానికి మంచి ప్రశ్న అండి మీరు. ఎందుకంటే ఒకే హీరోయిన్ ని ఎందుకు ఇంతమంది పెద్ద హీరోలు తీసుకోవడానికి అంటే దానికి రెండు కారణాలండి. ఒకటి ఏంటంటే బిజినెస్ అండి. సో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అల్లు అర్జున్, రష్మిక మందన ఫిల్మ్ ఒక 500 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి. వాళ్ళిద్దరు ఒక 80% హీరోకి వెళ్ళినా 20% హీరోయిన్కి ఉంటుంది. ఆ ఫెచ్చింగ్ ఉంటుంది, ఆ కమర్షియల్ వైబిలిటీ, క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే మీరు 500 కోట్లలో 20% వేసుకున్నా మనకు 100 కోట్లు ఆ అమ్మాయి క్రెడిట్ తీసేసుకుంటారు. సో కాబట్టి ఇంకో పెద్ద హీరోతో పెద్ద సినిమా వెళ్తున్నప్పుడు, సో ఆ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ఈ హీరోయిన్ అయితే బాగుంటుందని కొత్త అమ్మాయికి ఒక 100 కోట్ల క్రెడిబిలిటీ ఉన్న అమ్మాయిని తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది, కమర్షియల్ గా. సో కాంబినేషన్స్ మీద సినిమా, తెలుగు పెద్ద సినిమాలన్నీ కాంబినేషన్స్ మీద వర్క్ అవుతాయండి. కథనాలు ఎన్ని లాస్ట్, నిజం చెప్పాలంటే నేను ఓపెన్గా చెప్పాలి, కథనాలన్నీ లాస్ట్. సినిమా థియేటర్లకి 11 గంటల నాటికి ఒకసారి వచ్చి ఆడియన్స్ చూసి చెప్తే తప్ప ఎవరికి తెలియదు అది కొత్త కథ, పాత కథ, అది చెల్లిద్దా, నడిచిద్దా, నడవదా ఏం తెలియదు. అప్పటిదాకా పనిచేసేదైతే మాత్రం కాంబినేషన్స్. ఈ హీరోను, ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఈ కెమెరామెన్, ఈ ప్రొడ్యూసర్, ఒక ప్రాజెక్ట్ చేద్దాం. కథ కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు సపోజ్ కాంబినేషన్ అట్లా సెట్ అయిపోతుంది. కథలే ఉందండి బాబు, 100 కథలు చెప్తారు, అప్పుడు కూర్చొని చేసుకుంటారు. కాంబినేషన్ సెట్ అవ్వు. మహేష్ బాబు, రష్మిక మందన్న, అనిల్ రావిపూడి అనేది కాంబినేషన్. సో ఈ మూడు పట్టుకుంటే ఏముంది, ఏం చేసినా థియేటర్కి వచ్చేస్తారు. సో ఆ మూడు కాంబినేషన్ కుదరటం అనేది ఇంపార్టెంట్. అదే గ్రహాల కలయిక అంటారు సరే, కాంబినేషన్స్ ఈజ్ సో ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద స్టోరీ. సో ఒక్కోసారి మంచి నటులు, మంచి డైరెక్టర్ చేతిలో ఒక సాధారణమైన కథ కూడా అద్భుతంగా
మారిపోతుంది. ఎంత అద్భుతమైన కథ ఇచ్చినా సరైన దర్శకులు యాక్టర్ లేకపోతే దానికి విలువ ఉండదు. సో కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి హీరోయిన్లు ఎందుకు మారుతారంటే వాళ్ళకి ఒక వాల్యూ యాడ్ అవుతా ఉంటుంది. రెండు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు టైంకి రాగలుగుతారు, చెప్పింది వింటారు, బాగా యాక్ట్ చేస్తారు, ఎక్కువ టేకులు తీసుకోరు, సో డాన్స్ బాగా వేస్తారు. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు కొత్త వాళ్ళతో ఇప్పుడు తీసుకొని వాళ్ళ మీద మనం ఎక్స్పెరిమెంట్లు చేసే కన్నా, ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఫిల్మ్. సో దానివల్ల ఏంటంటే ప్రయోగాలు చేయడానికి పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు ఇష్టపడరండి. ఇంతకుముందు ఇలాంటి కథ చేశామే అనుకున్నా కూడా వెళ్తారు, కానీ ఇదేదో ఇంతవరకు ఎవరు చేయలేని కథ అనుకోవడానికి భయపడతారు. ఇప్పుడు మీరు అన్నారు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేటు తక్కువ అని. ఎందుకు అట్లా పరిస్థితులు మారాయి? ఎందుకంటే ఇంతకు ముందు పాత తరంలో చూసుకుంటే 100 రోజుల సినిమాలు, 50 రోజుల సినిమాలు విజయవంతంగా ఆడేసేసేవి థియేటర్లో. అది మరి ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది సక్సెస్ రేట్ అనేది? అంటే దీని మీద ఒక లాంగ్ డిస్కషన్ పెట్టచ్చండి. అంటే ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి చాలా సక్సెస్ రేట్ అతి తక్కువ ఉన్న వన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి. వీ కెన్ సే లెస్ దాన్ 5%, 10% అని తక్కువ అని చెప్పచ్చు. సో ఎందుకు మరి ఇంత తెలిసినా కూడా ఎందుకు ఇంతకుముందు వస్తారంటే, నేను అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, ప్రపంచంలో ఏ పనికైనా ఒక కొలమానం ఉంటుందండి. సో వీడు ఈ పని చేశాడు, ఈ చదువుకున్నాడు, లేదా వీడికి ఈ అనుభవం ఉంది, వీడి కాబట్టి ఉద్యోగం ఇవ్వచ్చు అనేది ఉంటుంది, బయోడేటా ఉంటుంది. నాకు తెలిసి సినిమా ఫీల్డ్ ఒక్క దాంట్లోనే అవేమి చూడకుండా కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తారు. ఒక కథ బాగుందనో, లేకపోతే కనుక ఇతనికి సినిమా చేయాలని ఉందో. ఒక సినిమా అనేది ఒక మనిషితో మీద డిపెండ్ అయ్యింది కాదు. కొన్ని చాలా మంది 24 విభాగాలు ఉన్నాయి కదా సినిమా. ఇంకో 4-5 కూడా యాడ్ అయినాయండి. ఏంటి అవి? మాకు తెలియదు. అయితే ఇప్పుడు బిజినెస్ కానీ CGలు వచ్చేసినాయి, ఇప్పుడు కొత్తగా AI వచ్చేస్తుంది. సో మొత్తం కలిపితే ఒక 30 డిపార్ట్మెంట్లు అయిందండి. ఈ 30 డిపార్ట్మెంట్లు అర్థం చేసుకుంటే గానీ ఒక ఫిల్మ్ కాదు. సో ఎందుకు సక్సెస్ రేట్ తక్కువ ఉంది అంటే, ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఇప్పుడు మనం ఇందాక మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటా, ఒక ఇల్లు కడుతున్నామంటే వాడికి ఒక నమూనా ఉంటుంది, అతని దగ్గర ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ లో ఇక్కడ ఈ గోడ 10 అడుగులు ఎత్తుంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అని తెలుస్తుంది. సినిమా ఒక్క దాంట్లోనే సినిమా కంప్లీట్ అయ్యేదాకా కూడా అది ఏంటో అని తెలియదు. ప్రపంచంలో ఇలాంటిది ఇంకోటి ఎక్కడ ఉండదండి. సో దానివల్లే మనకి సక్సెస్ రేట్లు తక్కువ. పైగా ఆ నడిపేవాడికి కూడా అనుభవం ఉందా లేదో చూడరు. కేవలం నమ్మకం మీద కోట్లు పెట్టే ఒకే ప్రపంచంలో ఏదైనా ఒక రంగం ఉందంటే సినిమా రంగమే. ఒక మంచి కథ ఉంది, ఈ కొత్త కుర్రాడు ఎవరు వచ్చారు, ఈ కొత్త హీరోని తీసుకుంటే ఆటోమేటిక్ హిట్ అయిపోయి డబ్బులు వస్తాయి అనుకునే ఒక భావన. ఈ సిస్టమాటిక్ అప్రోచ్, ఈ ప్రాక్టికల్ అప్రోచ్ చాలా తక్కువ ఉండటం వల్ల ఈ సక్సెస్ రేట్ తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇంత సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఈ ఫీల్డ్ లోకి రామ్ గారు లండన్ లైఫ్ ని వదిలేసుకొని ఎందుకు వచ్చారు? ఇదండి, మన ఇండస్ట్రీలో చాలా నానిపోయిన పదం ఏంటంటే ప్యాషన్ అండి. అదేదో సామెత చెప్తున్నట్టు, మనకి ఇష్టం లేని చోట స్వర్గం కూడా బాగా ఇబ్బందిగానే ఉంటుంది, మనకి ఇష్టమైన చోట నరకంలో కూడా ఎంజాయ్ చేస్తాం. సో ప్యాషన్, కచ్చపటం, కొన్ని కోట్ల మందిని అలరిస్తుంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్ అండి. నేను ఐ బీన్ టు 4 countries. ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, చాలా చూసాను. నేను వర్క్డ్ ఇన్ IBM దగ్గర నుంచి సాఫ్ట్వేర్ టు హార్డ్వేర్ అన్ని పనిచేశాను నేను. సో ఫిల్మ్ ఫీల్డ్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఫర్ మీ. నాకు సినిమా ఫీల్డ్లో చూసినంత కష్టం సినిమా ఫీల్డ్. చాలా మంది సినిమా ఫీల్డ్ అనగానే ఒకప్పుడు ఒక చిన్న చూపు ఉండేది, సినిమా వాళ్ళు కదా అనేది. ఇప్పుడు అట్లా సినిమా ఫీల్డ్లో కష్టపడినంతగా వేరే ఏ ఫీల్డ్లో కష్టపడరండి. సినిమా ఫీల్డ్లో మంచిగా ఉన్న అంటే మాట మీద నిలబడినట్టుగా వేరే ఏ ఫీల్డ్ లో నిలబడరండి. సహనము, ఓపిక, కష్టం, ఇవన్నీ మంచితనము, పద్ధతి. ఎందుకంటే లైమ్ లైట్ లో ఉంటారు. ఒక చిన్న గీత గీసినా కూడా ప్రపంచానికి ఎంత పెద్ద కనబడుతుంది. కాబట్టి సో పొద్దున్నే ఏ ఫీల్డ్ లో అంటే పొద్దున్న 4 గంటలకు లేచి పరిగెట్టేదండి. కూలి పని చేసేవాడు కూడా సాయంత్రం 6 గంటలకు అడ్డా మీదకి వెళ్తాడు. సినిమా అలా కాదండి. నువ్వు 1000 కోట్లు ఉండు, నువ్వు బంగారపు బెడ్ మీద పడుకో, నువ్వు 4 గంటలకల్లా లేచి 5 గంటలకల్లా రెడీ అయ్యి మీరు సెట్ లో ఉండాలి, 6 గంటలకల్లా సెట్ లో ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు. క్రమశిక్షణకి మారుపేరు. బాగా చెప్పారు, మంచి పదం అన్నారండి. మంచి అత్యంత డిసిప్లిన్డ్ స్ట్రీమ్ ఏదైనా ఉందంటే
అది ఫిల్మ్ ఫీల్డ్ అండి. ఓకే, ఇప్పుడు నిర్మాతకి దర్శకుడికి మధ్య భార్యాభర్తల సంబంధం ఉండాలంటూ ఉంటారు ఎక్కువగా. మరి మీరు ఎట్లా మీరు తీసిన సినిమాలు మీ నిర్మాతలు? అదేనండి, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం ఎందుకు ఉండాలనుకుంటున్నారంటే తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసి ఉండాలి అనేది పద్ధతి. అవును. సో అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు స్నేహితులు లాంటి సంబంధం వచ్చేసిందండి. ఓకే. ఇప్పుడు ఆ భార్యాభర్తల్లాగా కొట్టుకునేటప్పుడు ఇప్పుడు ఏం లేదండి. ఒకప్పుడు ఏంటి అంటే గుడ్డిగా డైరెక్టర్ నమ్మాలి. డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం డైలాగ్ రాశాడో తెలియదు, అతను ఆ కెమెరా లోపల నుంచి ఏం చూస్తున్నాడో ప్రొడ్యూసర్కి తెలియదు. మొత్తం అయిపోయి ఎడిట్ టేబుల్ కట్ చేసుకున్న సినిమా చూసుకునేదాకా ప్రొడ్యూసర్కి అసలు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాడనేది తెలియదు. అంటే ఒకప్పుడు ప్రొడ్యూసర్ అంటే పాత ఎన్టీఆర్ గారు నిర్మాత వస్తున్నారంటే కింద కూర్చున్నవారట. మీరు మీరు చెప్తున్నది నాకు అర్థమైంది. అంటే ప్రొడ్యూసర్ కింద కూర్చున్నారా, రెస్పెక్ట్ ఇచ్చేవారు. రెస్పెక్ట్ ఇప్పుడు ఉందండి, అంటే రెస్పెక్ట్ లేదని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోకి విలువ ఎక్కువ పెరిగిపోవటం వల్ల హీరోకి ఎక్కువ విలువ పెరిగిపోవడం నిర్మాతకు అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు చాలా తక్కువ అండి. నిర్మాత అంటే విలువ ఉంది, అంటే the way he plays the role in the making of a film has been gradually decreased a lot. విలువ లేకుండా కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్తున్నట్టుగా మోస్ట్ రెస్పెక్టబుల్ దీంట్లో ఉన్నాం మనం. అయితే ఎక్కువ సక్సెస్ ఎవరికైతే ఉంటుందో, ఎక్కడైతే సక్సెస్ ఉంటుందో అందరూ దాని వెనక పరిగెట్టాల్సిందే. సో దానివల్లే హీరోకి పెరిగింది, కానీ అదేదో ప్రొడ్యూసర్ని గౌరవించకూడదనో అట్లా ఏం కాదు. అయితే మనం అనుకుంటున్నట్టుగా సంవత్సరానికి ఒక 200 సినిమాలు రిలీజ్ అయితే 170 మంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు, ఒక 25 మంది పాత ప్రొడ్యూసర్లు ఇంకో సినిమా తీస్తారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందులు తెలుసు కాబట్టి. ఈ కొత్త ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఒక ఫార్మాట్ ఏం లేదండి. నేను ఆలోచిస్తూ ఉంటాను, కొత్త ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు వాళ్ళకి ఒక దిశానిర్దేశము పాపం అవి ఏమి ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరెవరిని తీసుకోవాలి ఏం తెలియదు. ఎవరినో ఒక మేనేజర్ నమ్మాలి, లేదా ఒక డైరెక్టర్ నమ్మాలి, లేదు అంటే కనుక ఎవరినో ఒక తెలిసిన వాళ్ళని పెట్టుకుని ఆ అకౌంటెంట్ నమ్ముతారు. కానీ సిస్టమ్ అనేది వాళ్ళు తెలుసుకోగలిగితే చాలా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఎక్కువ డైరెక్టర్ల మీద హీరోల మీద ఎక్కువ డిపెండ్ అవడం వల్ల వాళ్ళు వెనకుంటారు. అంతేగాని వాళ్ళకి విలువ లేదు, కింద కూర్చోవాలని ఇప్పుడు ఆ రోజులు మారిపోతా ఉన్నాయి. మీరు చెప్తున్నారు 60-70 ఏళ్ల క్రితం, బట్ ఇప్పుడున్న గౌరవం ఉంది. ఇప్పుడు మీరు పెద్ద ప్రొడ్యూసర్స్ చూసుకుంటే అల్లు అరవింద్ గారు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి, మీరు ఇంకెవరిని చూసుకున్నా వాళ్ళకి హీరోల కన్నా పెద్ద ఛామింగ్ ఉంది వాళ్ళకి. సో యాజ్ ఫార్ యాజ్ యు ఆర్ గుడ్ ఎట్ యువర్ వర్క్, మీ చేసే పని మీద మీరు బాగా చేయగలిగితే ఆటోమేటిక్ గా ఆ గౌరవం అనేది మనం ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రామ్ గారి దగ్గర ఇప్పుడు ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి సార్? ఒక 4-5 ఉన్నాయండి అంతే. 4-5 ఉన్నాయి. ఏంటి కమర్షియల్ గానా లేకపోతే ఎట్లా ఉంది? అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం కమర్షియల్ లవర్ నండి. వెన్ ఐ వాజ్ ఇన్ యూకే, మేబీ లండన్ లో ఉండటం వల్ల ఏం తెలియదు, కానీ ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఇష్టపడతాను. యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఇష్టపడతాను. మీ యాక్షన్ ఫిల్మ్ లో ఎవరు హీరో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే ఒక మంచి దర్శకుడు ఏమని కోరుకుంటాడంటే ఒక హీరోని పెట్టుకోడు. అది నాకంటే నేను కథ రాస్తున్నప్పుడు కూడా ఈ హీరోకి అయితే ఈ కథ అనేది ఎందుకో నాకు ఫస్ట్ నుంచి నాకు బ్రెయిన్ లో ఉండదు. ఆ పాత్ర ఏదైతే ఉందో, రాజు అనే పాత్ర ఉంటే వాడు మాకు హైయెస్ట్, ఇప్పుడున్న హీరోల కన్నా చాలా పైన పెట్టుకుంటా. ఈ హీరో ఓకే అతన్ని తీసుకెళ్ళి ఆ పాత్రలో కూర్చోబెట్టాలని ఇష్టపడతాను, కానీ కథలు రాస్తున్నప్పుడు ఈ హీరోకి అయితే బాగుంటుందని చెప్పలేం. కానీ ఎప్పుడైనా సరే కథలు ఎప్పుడు అలా న్యూట్రల్ గా రాసుకోవాలండి. ఎప్పుడైతే హీరోలు వచ్చిన తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం చేంజెస్ జరుగుతాయి, మౌల్డ్ చేసుకుంటాం. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక హీరోతో ఉన్న కథ ఇంకొక పెద్ద హీరోకి వెళ్తే మ్యాచ్ కాదు, ఒక చిన్న హీరోకి రాసుకున్న పెద్ద హీరోకి రాసుకున్న చిన్న హీరోకి వస్తే మ్యాచ్ కాదు. సో కాబట్టి ఏంటంటే అందుకని ఏంటంటే ముందు ఒక కథని ఎటువంటి లేకుండా, వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఏం లేకుండా ఒక మంచి కథ తయారు చేసుకుంటే దాన్ని హీరో వచ్చిన తర్వాత అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, అతని ఇమేజ్ తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తాం. అదేనండి. ఇప్పుడున్న సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కూడా పెరుగుతున్నాయి, వాళ్ళకి కూడా లెందీ రోల్స్ వస్తున్నాయి. కరెక్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక కథను రాసుకున్న తర్వాత చాలా వరకు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ చూస్తామండి, హీరో బేస్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇది ఒక 70 ఏళ్ళ నుంచి మనం సినిమాలు చూస్తా ఉన్నాం, వచ్చేసినాయి, వేల సినిమాలు వచ్చేసినాయి, అందరికి ఒక ఫిల్మ్ మీద ఒక అవగాహన వచ్చేసింది. అప్పటిదాకా హీరోయిన్ పెద్ద పాత్ర లేదు. ఎప్పుడైతే ఇప్పుడు హీరోయిన్ కొంచెం పాత్ర పెరిగి వాళ్ళ వైపు నుంచి కథ చెప్పడం స్టార్ట్ అవుతుందో కొత్తగా అనిపిస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు హీరోయిన్ పాత్రకి కొత్త ఇంపార్టెన్స్ పెరగడానికి కారణం ఏంటంటే
ఈ మోస పద్ధతి నుంచి కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. ఆ హీరోయిన్ మంచి డైలాగ్ చెప్పడం, విలన్ ని చంప చెల్లు అనిపించి హీరో ముందుల వాడిని అరే మనకి కొత్తగా అనిపిస్తా ఉంది. సో ఆడవాళ్ళ ఇప్పుడు నుంచి మనం ఒక రకంగా చెప్పాలంటే కథని ఇటువైపు తిప్పుకోవచ్చు. సెకండ్ ఇంకొక హీరో పెద్ద ఇద్దరు హీరోలాగా అనుకోవచ్చు, హీరోయిన్ కూడా హీరోలాగా అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పాత్రలు హీరోని డామినేట్ చేసేవి కూడా ఉన్నాయి, హీరోయిన్స్ పరంగా కాదు. కొన్ని క్యారెక్టర్స్ సపోజ్ జనతా గ్యారేజ్ తీసుకుంటే ఎన్టీఆర్ ని కొడుతుంది ఆమె. అవునండి. ఆ పాత్ర చూసి నేను అట్లా ఉండిపోయా, ఎన్టీఆర్ లాంటి హీరోని ఆవిడతో కొట్టిస్తారా అని. కూడా అదే ఎప్పుడైతే మనకి ఒక కథ సిన్సియర్ గా ఒక కథని కథలా చెప్పాలనుకుంటామో, ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి నన్ను ఉటకించారు చూసారా, ఎప్పుడైతే కథని కథలా చెప్తామో అది నిలిచిపోతుంది. సో ఎప్పుడైతే ఈ లేనిపోని భేషజాలను తీసుకొని ఒక మా హీరో అనేవాడు తలదించకూడదు, ఇలా ఉండకూడదు అని ఆ పాత్రకు తగ్గట్టుగా కథకు తగ్గట్టుగా వెళ్ళగలిగితే మనకు బ్రెయిన్ లో చాలా కాలం గుర్తుంటుంది. అంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు రాఘవేంద్రరావు బిఏ అదే పెద్ద గొప్ప. ఇప్పుడు అట్లా కాదు, జాబ్స్ కూడా వదులుకొని ఏంటి సాఫ్ట్వేర్ జాబ్స్ అంటున్నారు. ఇట్లా మంచి మంచి పొజిషన్ నుండి సినీ ఇండస్ట్రీ వైపు వస్తున్నారు. ఇది ఎలా మనం చూసుకోవచ్చు? అయితే నేను జనరలైజ్ చెప్పాలంటే అండి, డైరెక్టర్స్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు అనేదానికన్నా చదువు విలువ పెరిగిందండి. ఇప్పుడు మా వాచ్మెన్ తీసుకుంటే అతను ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదివేశాడు. సో అన్ని రంగాల్లో కల్లా చదువును పెరిగిపోయింది. సో ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్షన్ లో చదువుకున్న వాళ్ళు అంటే, ఇప్పుడు మీరు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు 5 వాళ్ళందరూ బీటెక్ డిస్టింక్షన్ లో పాస్ అయిన వాళ్ళు. అసిస్టెంట్ వాళ్ళ గురించి జీతం పాపం 5,000 10,000తోనే పని చేసుకుంటారు వాళ్ళు. సో అంటే నేనే చెప్పదలుచుకున్నానంటే, నాట్ ఓన్లీ డైరెక్టర్స్, అన్ని చోట్ల చదువు ప్రాబల్యం మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కానివ్వండి, లేకపోతే చదువు విలువ తెలిసి మన పేరెంట్స్ చేసిన త్యాగాలు కావచ్చు, పాపం వాళ్ళు పిల్లల్ని చదివించుకోవాలని అన్ని రంగాల్లో కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు ఓన్లీ డైరెక్షన్ అనే కాదు, కెమెరా డిపార్ట్మెంట్ లో వాళ్ళకున్న నాలెడ్జ్, సినీ పరిశ్రమలో అవునండి, మాత్రం సినీ పరిశ్రమలో అన్ని డిపార్ట్మెంట్ లోకి చదువు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే. సో అది కొంచెం మంచి విషయం. మీకు ఏవో అవార్డ్స్ కూడా వచ్చాయని విన్నాను. అదేండి, నేను ఫస్ట్ ఇండియా వచ్చినప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ నోట్ చేశానండి, ఏసల్ ప్లీజ్ అని. అది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కి వచ్చేసింది, ఫస్ట్ అవార్డు వచ్చింది. ఒక 10-15 అవార్డులు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి వచ్చినాయండి. నెక్స్ట్ స్వశక్తి ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశాను, మొత్తం మీద ఒక 30-40 అవార్డ్స్ వచ్చినాయండి. ఇది ఒక అరగంట పడుతుంది. సో ఐ హావ్ రిసీవ్డ్ గుడ్ అప్లాజ్ ఫ్రమ్ ది పీపుల్ అండి. నాకు తెలుసు ఒక మంచి సినిమా తీసిన, ఒక మంచి ప్రొడక్ట్ తీస్తే ఎంత మంచి అప్రిషియేషన్ వస్తుంది అనేది. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా నేను 4-5 వాటిల్లో పనిచేశానండి, సాఫ్ట్వేర్ 2 చాలా పనిచేశాను. కానీ ఇక్కడ వచ్చిన సంతృప్తి, ఇక్కడ ఇచ్చిన పీజ్, ఎంత కష్టపడతాను మా ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకు రాను అని చదువుకొని అక్కడ ఎంత కష్టపడతా ఉంటావు, ఒక సూపర్ హిట్ పడేదాకా కూడా ఒక డైరెక్టర్ కానివ్వండి, ఒక టెక్నీషియన్స్ కి విలువ గుర్తింపు రాదు, ఆ కష్టపడతానే ఉండాలి. ఒక పేరు, మంచి పేరు వస్తుంది, ఏదో రోజు ఆ సక్సెస్ వస్తుంది ఎదురు చూస్తూ ఉంటాం. కానీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళి నిద్ర పడుకుంటే హ్యాపీగా మనం ఒక సంతృప్తితో నిద్రపోతాం. సో ఫిల్మ్ ఇండస్ట్రీ కెన్ గివ్ యూ దట్ అండి. మనకి ఇచ్చే గౌరవం కానివ్వండి బయట. ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను సెలబ్రిటీ. నెలల్లో ఫ్రెండ్స్కి వెళ్ళినా కూడా, నెలల్లో కానీ ఫ్రెండ్స్ లో కానీ పార్టీస్కి వెళ్ళినా కూడా మనకి ఇచ్చే గౌరవం అంటారు. సో అది మనకి దట్ గివ్స్ యూ ఎక్స్ట్రా కిక్ అన్నమాట. కష్టానికి తగ్గ ప్రతిఫలం అండి. ఏదైనా సరే మనం ఇప్పుడు ఈ గౌరవం రావడానికి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాను, ఎన్ని సుఖాలను వదులుకొని ఉంటాను, అది కేవలం నా ఒకటికే లేదా నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుస్తుంది. సో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. అట్లాగే మీరు అనుకున్న సినిమాలు ఇంకా మంచి సక్సెస్లు కావాలని, మీరు అనుకున్న గోల్స్ రీచ్ కావాలని మా దాత్రి టీవీ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.